హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలాగున్నారండి? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ నేమ్ తెలుసు కదా, యువర్స్ అంజలి. ఇట్స్ మీ అంజలి. నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ముందుగా మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు నేను చనా దాల్ కర్రీ అయితే చేస్తున్నాను. చూసారు కదా, ఇవి కాబూలీ శనగలు అంటారు, కర్రీ శనగలు అని కూడా అంటారు. వీటిని మనం నైట్ అంతా నానబెట్టుకోవాలి. బాగా నానిన తర్వాత వాటర్ని అంతా తీసేసి మళ్ళీ ఫ్రెష్గా మనం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇందులో నేనైతే ఒక కుక్కర్ తీసుకొని ఈ శనగలు అయితే శుభ్రంగా వాష్ చేసి ఆ కుక్కర్లో అయితే ఈ శనగలు వేసాను. వేసిన తర్వాత ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ ఇందులో వేసాను. అలాగే ఒక స్పూను పసుపు కూడా వేసుకోవాలి. అలాగే ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ పసుపు ఆయిల్ అనేది వేయడం వల్ల ఏంటంటే శనగలు కలర్ వస్తాయి, అలాగే తొందరగా కుక్ అవుతాయి. ఇది మన చిన్నప్పటి నుంచి ఉన్న టిప్పేనండి, మన మమ్మీల దగ్గర నుంచి నేర్చుకున్న టిప్పే. ఓకేనా ఫ్రెండ్స్? ఇదనే కాదు, ఏ పప్పు కూడా మనం కుక్ చేసేటప్పుడు ఈ ఆయిల్ పసుపు వేసుకుంటే తొందరగా కుక్ అవుతాయి అంటారు. ఓకేనా ఫ్రెండ్స్? నేనైతే స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ అయితే పెట్టుకున్నాను కదా. ఈలోపు మనం వేరొక స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం గ్రేవీకి ప్రిపేర్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు మనం అందులో ఒక 2-3 ఆనియన్స్ అయితే నేను కట్ చేసుకొని ముక్కలు చేసుకొని అయితే ఇందులో వేసుకుంటున్నాను. మనం గ్రేవీ ఎక్కువగా కావాలనుకుంటే ఈ గ్రేవీనే కొంచెం మనం పెంచుకుంటూ వెళ్ళాలండి. అంటే ఆనియన్స్ నేనైతే ఒక 2 ఆనియన్స్ అయితే వేసాను పెద్దవి. మీరు ఇంకా గ్రేవీ ఎక్కువగా కావాలనుకుంటే ఒక 4-5 ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇందులోనే పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని కొంచెం ఫ్రై అవనివ్వాలి. అంటే మనం ఆయిల్లో ఇవి ఇలా ఫ్రై చేయడం వల్ల ఏంటంటే ఆనియన్స్లో ఉన్న పచ్చితనం అంతా పోతుంది. అలాగే ఇందులోనే ఒక 2-3 టమాటాలు కూడా వేసుకోవాలి. వేసుకొని మిశ్రమాన్ని అంతటిని కూడా కొద్దిగా ఫ్రై అవనివ్వాలి. మరీ ఎక్కువగా ఫ్రై అవ్వక్కర్లేదండి. అందులోంచి కొద్దిగా వాటర్ సపరేట్ అయితే సరిపోతుంది. అందులోనే నేను ఒక 10-15 జీడిపప్పులు అయితే వేసుకున్నాను. వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే తొందరగా ఉల్లిపాయలు మెత్తపడతాయి కదండి, అందుకని నేను సాల్ట్ అయితే యాడ్ చేశాను. యాడ్ చేసుకొని ఒకసారి మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అలా కుక్ చేసుకుంటే సరిపోతుందండి, మరీ ఎక్కువగా ఏం అక్కర్లేదు. చూసారు కదండి, ఇలా కుక్ అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. మరీ ఎక్కువగా కుక్ అవ్వాల్సిన పని ఏం లేదండి. జస్ట్ అవి కొద్దిగా మెత్తపడితే సరిపోతుంది. ఈ ఆయిల్లో కుక్ చేయడం వల్ల పచ్చిదనం పోతుందని చెప్పాను కదండి, అందుకని చెప్పి నేను ఎలా అయితే కుక్ చేస్తున్నానో అంతేనండి. ఈ మిశ్రమాన్ని అయితే మనం స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన ఉంచుకుందాం. ఈలోపు మనం కుక్కర్ ఒక 5 విజిల్స్ వస్తే సరిపోతుందండి, మంచిగా కుక్ అయితే శనగలు అయితే. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పటివరకు నా ఛానల్ని చూసి నన్ను ఎంతగానో సపోర్ట్ చేసిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. నన్ను సపోర్ట్ చేస్తూ మీ యొక్క కామెంట్స్ అలాగే లైక్స్ పెడుతుంటే నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తున్నందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్లో ఉన్న కంటెంట్ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఓకేనండి, నేనైతే స్టవ్ ఆఫ్ చేస్తాను. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదండి గ్రేవీ కోసం, ఆ మిశ్రమాన్ని అంతటిని ఒక మిక్సీ బౌల్లో వేసుకుందాం. వేసుకున్న తర్వాత మనం ఇది మిశ్రమాన్ని అంతటిని కూడా మెత్తగా పేస్ట్లా చేసుకోవాలండి. ఇందులో మనం ఇంకేమీ యాడ్ చేయక్కర్లేదండి. జస్ట్ ఒక 5 మినిట్స్ అలాగా పేస్ట్ చేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మిక్సీ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా కొంచెం చల్లగా అయిన తర్వాత చేయాలి. అయితే నేనైతే టైం అయిపోతుందని చెప్పి నేనైతే కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే చేసాను. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగా మంచిగా మెత్తగా పేస్ట్ అయితే సరిపోతుందండి. చూసారండి, ఈ శనగలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మంచిగా కుక్ అయిపోయినాయండి. వీటిని ఇప్పుడు మనం చూసారా ఎంత మెత్తగా ఉడికినాయో. అంటే నేను ఇలా పట్టుకొని అయితే చూపించలేదు, కానీ జస్ట్ చూస్తేనే తెలిసిపోతుందండి ఇవి ఉడికిపోయినాయని. నేనైతే వీటిని ఇప్పుడు పక్కన పెట్టుకొని ఒక బౌల్ అయితే పెట్టుకున్నాను నేను కర్రీ కోసం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని అందులో ఇలాంటి మసాలా కర్రీస్ కానీ ఏమన్నా ఫ్రై కర్రీస్ చేసేటప్పుడు కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. నేను ఇందులో ఏం వేసానంటే ఇంకా కొంచెం టేస్టీగా, అంటే మనం హోటల్ స్టైల్లో రావడానికి అయితే కంపల్సరీ వాళ్ళైతే డాల్డా అయితే యూజ్ చేస్తారు. అంటే డాల్డా కానీ ఆయిల్ రెండు కలిపి యూజ్ చేస్తారు. నేనైతే ఇందులో నెయ్యి, ఆయిల్ కూడా యూజ్ చేశానండి. ఇలా నెయ్యి వేయడం వల్ల ఏంటంటే
ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుందండి కర్రీ. అలాగే హోల్ గరం మసాలా ఉంటాయి కదండీ, అవన్నీ కొద్ది కొద్దిగా వేసుకోవాలి. ఒక 4 లవంగాలు, 2 చెక్కలు, అలాగే ఓ 2 బిర్యానీ ఆకులు, 2 ఇలాచీలు, అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై అవ్వనిచ్చిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పక్కన ఉంచుకున్నాం కదండీ, ఆ మిశ్రమాన్ని అంతటిని కూడా ఇందులో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసేటప్పుడు కొద్దిగా మనం శ్రద్ధ తీసుకొని చేసుకోవాలండి, ఎందుకంటే హైలో పెట్టేయద్దు. అలాగే ఒక స్పూన్ నేనైతే అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసాను. ఇది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మనం ఇప్పుడు మిక్సీ చేసిన గ్రేవీలో కూడా వేసేసుకోవచ్చండి డైరెక్ట్గా. కాకపోతే నేను ఆల్రెడీ చేసి పెడతాను కాబట్టి పక్కన నాకు రెడీగానే ఉంటాయి, అందుకని చెప్పి నేను ఇప్పుడైతే యాడ్ చేశాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా కొద్దిగా వేగిన తర్వాత అందులోనే ఒక స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా సాల్ట్ మన టేస్ట్ తగినంత. ఆల్రెడీ మనం శనగల్లో వేసాం కాబట్టి ఇందులో కొంచెం తగ్గించుకొని వేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, మిశ్రమం అయితే మంచిగా ఫ్రై అవుతుంది. మొత్తం కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలండి, లేకపోతే గిన్నెకి అడుగు పట్టేసి మాడిపోతుంది. అలాగే ఒక 2 స్పూన్లు కారం అయితే నేను యాడ్ చేశాను. కారం కూడా మనకి గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి వేసుకోవచ్చు, లేదా మనం కారం ఎక్కువగా తినేవాళ్ళైతే కొద్దిగా ఎక్కువగానే వేసుకోవచ్చండి, ప్రాబ్లం ఏమి లేదు. ఈ కర్రీ కర్రీలు మనం రైస్లోకే కాదు, చపాతీలో, రోటీలో, అలాగే బగారా రైస్ కానీ ఏదైనా సరే చక్కగా సెట్ అవుతుందండి. చూసారు కదా, మొత్తం గ్రేవీ అయితే మంచిగా ఫ్రై అయిపోయింది. చూసారు కదా ఆయిల్ అయితే ఎలా సపరేట్ అవుతుందో. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా కుక్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి శనగలు ఏమైతే ఉన్నాయో, వాటర్ తీసేయాలండి పక్కకి. వాటర్ తీసేసి ముందు ఉట్టి శనగలు అయితే మాత్రం ఇందులో వేసుకోవాలి. చూసారు కదండి, నేనైతే ఉట్టి శనగలు అయితే వేసాను. వేసి గ్రేవీ మొత్తం ఆ శనగలకు పట్టేటట్టు మంచిగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలుపుకోవాలండి. కలుపుకొని ఒక 5 మినిట్స్ వరకు మనం మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. అలా కుక్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఈ గ్రేవీలో ఉన్న సాల్ట్, కారం, మసాలా అన్నీ కూడా ఏమంటారు వాటిని, శనగలకైతే బాగా పడుతుందండి. చూసారు కదండి మంచిగా ఎలా అయితే మొత్తం మసాలా అంతా దానికి పట్టిందో. ఇప్పుడు మనం ఆ శనగల్లో వచ్చిన వాటర్ ఉంటుంది కదండి, అది పాడేయొద్దు, ఎందుకంటే మనం అందులో ఆల్రెడీ ఆయిల్ అది వేసి కుక్ చేసాం కదా. నేను ఆ వాటర్ అయితే మళ్ళీ ఇందులో యాడ్ చేశాను. అలాగే మసాలా గ్రేవీలో వచ్చిన వాటర్ కూడా ఇందులో యాడ్ చేశాను. మొత్తం ఇప్పుడు నేను 2 కప్పుల వాటర్ అయితే ఇందులో యాడ్ చేశానండి. యాడ్ చేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని కుక్ చేసుకోవాలి మూత పెట్టుకొని. ఇంకా మనం వాటర్ సరిపోలేదు అని అనుకుంటే గ్రేవీ కొంచెం దగ్గరగా కాకుండా కొంచెం పలుచగా కావాలనుకుంటే ఇంకా కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఈ వాటర్ సరిపోయింది నాకు. చూసారు కదండి, ఇప్పుడు కొద్దిగా గరం మసాలా అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్. అలాగే కొంచెం ధనియాల పొడి కూడా వేసుకున్నాను. ఇది ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. వేసుకుంటే మాత్రం కర్రీ ఇంకా కొంచెం టేస్ట్ ఇంక్రీజ్ అవుతుంది, అందుకని చెప్పి కంపల్సరీ వేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే ఇవి వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అయితే నేను కుక్ చేశాను. ఇది ఎక్కువ ప్రాసెస్ ఏమి పెద్ద కష్టమేం కాదండి, చాలా ఈజీ. కాకపోతే చేసేటప్పుడు కొంచెం టైం పడుతుంది, కానీ మనం ఓర్పుతో సహనంతో చేస్తే ఏ కర్రీ అయినా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. మన ఫ్యామిలీకి టేస్టీగా పెట్టాలనుకున్నప్పుడు మనం కొంచెం ఓర్పుతో చేస్తే ఇంకా బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంతేనండి, చనా దాల్ కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని మనం చపాతీ కానీ, రోటీ కానీ, బగారా రైస్ కానీ దేంతో తిన్నా సరే చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే బగారా రైస్ అయితే ప్రిపేర్ చేశాను. అది నేనైతే ఇప్పుడైతే చూపించలేదు మీకు. నేను నెక్స్ట్ టైం చేసినప్పుడు బగారా రైస్ కంపల్సరీ మీకు వీడియో పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇంతేనండి ఈ వీడియో. చూసారు కదా, ఎంతో టేస్టీ అయిన బగారా రైస్ విత్ చనా దాల్ కర్రీ రెడీ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ మరొకసారి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంతేనండి ఈ వీడియో. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ అండి.